సాక్ష్యం ఫస్ట్ కామర్లు వచ్చింది. కామర్లు వచ్చిన తర్వాత 3 దగ్గర ఇక్కడ గాంధీనగర్లో 4 వారాలు మందు తిన్నాను. కాలేజీలో 2 వారాలు మందు తిన్నాను. కానీ ఆ సమయంలో నాకు ఇంకా ఎక్కువైపోతుంది. మా ఇంట్లో పట్టించుకోకుండా గమనైపోయే తనకి నేను వచ్చి చర్చిలో పడిపోయిన తర్వాత పాస్టర్ అయ్యాను. ఖండితంగా ప్రార్థన చేసి వాళ్ళు ఎంతగానో నా గురించి ప్రేమించి నా గురించి ప్రార్థన చేసి నన్ను బాగా చేస్తున్నారు. బాగా ప్రేయర్ చేసి తర్వాత నాకు దేవుళ్ళకి వచ్చిన తర్వాత కాపులు బాగా అయింది. అదొక సాక్ష్యం. మళ్ళీ టీవీ చెప్తారు, కానీ అప్పుడు టీవీ చెప్పంటారు. కానీ ఆ టీవీ జబ్బు వచ్చిన తర్వాత నాకు 6 నెలలు మాటలు మింగాల. 6 నెలలు మింగాల మాటలు, వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు. కానీ నేను మాస్టర్లో చాలా ప్రేమించి ప్రార్థించి నా కొరకు ఇచ్చింది నాకు ఎవరు లేరని ఒక ఇది వాళ్ళు పెట్టుకొని చాలా ప్రేమించి నా కొరకు ప్రార్థన చేసి కన్నీటితో రేపు పనులు నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎంతగానో 6 నెలలు మాటల్లో మింగకుండా 1.5 నెల నేను మాటల్లో మింగినాను. దేవుడిని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నా కొరికి సిలువలో మరణించినాను, నా కొరికి రక్తాన్ని కాచినా కదా, అటువంటి దేవుడు స్వస్థ పరమందు పరమ డాక్టర్ నీకు కాదు నాయన. కాబట్టి నువ్వు నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఈ మందులంతా నాకు అవసరం లేదు, నీ మూలంగా నాకు అవసరం. చంపినా బతికించిన ఒకటే అని అనుకో. ఈ మందులు వచ్చి అడవులో పారేసేసి ఇంక నుంచి నీవు నన్ను బతికించాలా అని విశ్వాసంతో వైరాగ్యంతో ఆ మందులు తినేది మానేసినాను. ఆ మందులు మానేసిన తర్వాత పూర్తిగా నయం అయిపోయిందండి. దేవుడికి స్తోత్రం. 3 ఈరోజు బతుకోరు ఎవరి వల్ల? అన్నిటినీ బాగుగా చేసే